దేశభక్తి అనగానే మనకు సైనికులు గుర్తొస్తారు కదా! ఇరాన్, అమెరికా యుద్ధంలో అమెరికా సైనికుని దేశభక్తిని మీరు ఏ కోణంలో చూస్తారు? దేశం కోసం యుద్ధం చేయడం దేశభక్తి అని మనం సాధారణంగా నిర్వచిస్తుంటాం. కానీ స్వంత దేశమే అనైతికంగా, అన్యాయంగా ఇంకో దేశం పైన దాడి చేస్తుంటే, స్వంత దేశం తరపున యుద్ధం చేయడాన్ని దేశభక్తిగా నిర్వచించవచ్చా? ఇది నిజంగా ధర్మ సందేహమే. ఏదైనా యుద్ధం నైతికత నిర్ధారించాలంటే, ఆ యుద్ధం ఎందుకు మొదలైందో చూడాలి. ఒకసారి చరిత్రను తిరిగేయండి. ఆధునిక కాలంలో ఏ యుద్ధం కూడా దేశం కోసమో, దేశ ప్రజల కోసమో, మానవ సమాజం శ్రేయస్సు కోసమో మొదలు కాలేదు, కాదు కూడా. దేశాధినేతల వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాలు మొదలవుతాయి. వాళ్ళు తమ పొలిటికల్ మైలేజ్‌ని పెంచుకోవడానికి యుద్ధాలు మొదలవుతాయి. దేశాధినేతల కుంభకోణాల నుండి జనం దృష్టిని మరల్చడానికి యుద్ధాలు మొదలవుతాయి. ప్రభుత్వం పైన వ్యతిరేకత గురించి ప్రజలు చర్చించకుండా ఉండడానికి యుద్ధాలు మొదలవుతాయి. చాలా సందర్భాల్లో అమెరికాలోని ఆయుధాల కంపెనీల ఆయుధాలు అమ్ముడుపోవడానికి ఎక్కడో 2 దేశాల మధ్య యుద్ధం మొదలవుతుంది. ఇలా రకరకాల కారణాలతో యుద్ధాలు మొదలవుతాయి తప్ప, దేశం కోసమో, దేశ ప్రజల కోసమో ఎప్పుడు యుద్ధాలు మొదలు కావు. ఆగిపోవాల్సిన యుద్ధాలు కూడా ఇవే కారణాలతో కొనసాగుతూ ఉంటాయి. ఇదంతా వింటుంటే సైన్యంలో పనిచేయడం అనేది దేశభక్తి అని మనం ఇచ్చుకునే నిర్వచనాన్ని పునఃసమీక్షించుకోవాలేమో అనిపిస్తుంది కదా! చాలా సంవత్సరాల కిందట ఒక యుద్ధంలో ఒక అమెరికా సైనికులు గుండెలు కరిగిపోయి ఒక మాట చెప్పాడు. రాజకీయ నాయకులు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడానికి మీ పిల్లల్ని పంపకండి అని. ఎంత లోతైన మాట ఇది! ఇప్పటిదాకా చెప్పిన ధర్మ మీమాంస అంతా నైతిక విలువలున్న సైనికుల గురించి మాత్రమే. నైతిక విలువలు లేని సైనికుల విషయంలో ఈ చర్చ అంత అవసరమే లేదు. దేశభక్తి అన్న పదానికి చోటే ఉండదు. యుద్ధాలు జరిగే సమయంలో ఒక దేశపు సైనికులు మరో దేశపు అమాయక ప్రజలపైన చేసే అకృత్యాలు చూస్తూనే ఉంటారు. అవి వాళ్ళలో ఉన్న రాక్షసత్వానికి అద్దం పడుతుంటాయి. ఒక వృత్తికి గొప్పతనాన్ని ఎప్పుడు ఆపాదించకండి. సైనిక వృత్తిలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళను, డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళను, జడ్జి వృత్తిలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళను, ఇలా ఒక వృత్తికి గొప్పతనాన్ని ఎప్పుడూ ఆపాదించకండి. గొప్పతనం, మంచితనం, దేశభక్తి అనేవి చేస్తున్న వృత్తిపైన ఆధారపడవు, వ్యక్తులపైన మాత్రమే ఆధారపడతాయి. కాబట్టి గొప్పతనాన్ని ఎప్పుడైనా వ్యక్తులకు మాత్రమే పరిమితం చేయండి, వృత్తి మొత్తానికి ఆపాదించకండి. దేశభక్తి అంటే దేశాన్ని పొగుడుతూ ఉండడం కాదు, ప్రతి సందర్భంలోనూ దేశాన్ని సపోర్ట్ చేస్తుండడం కాదు. లంచాలు తీసుకుంటూనో, చేస్తున్న పనిలో నిర్లక్ష్యంగా ఉంటూనో ఆగస్టు 15 నాడు మేరా భారత్ మహాన్ అంటూ వాట్సాప్లో స్టేటస్లు పెట్టడం దేశభక్తి కాదు. దేశభక్తిని ఎప్పుడైనా సరే నైతిక విలువలు, మానవత్వం కోణంలోనే నిర్వచించాలి. ఎప్పుడైనా దేశం కంటే మానవత్వమే ముఖ్యం.